హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాయి చంద్. ఇటీవల డీజే టిల్లు ప్రమోషన్లో భాగంగా ఒక సాంగ్ లాంచ్లో ఒక అబ్బాయి అయితే అనుపమని చూసి ఒక డైలాగ్ అయితే చెప్పారనమాట. సేమ్ టైం ఆ డైలాగ్ ఎంత పెద్ద వైరల్ అయిందంటే సో అనుపమని షాక్ అయింది, ఏంది నా ఫ్యాన్ ఇంత మంచిగా డైలాగ్ చెప్పారా అని. సేమ్ టైం ఆ అబ్బాయిని తీసుకొచ్చి మన స్టూడియోలో అయితే పెట్టాను. అలానే ఆ అబ్బాయి డైలాగ్తోనే, నాగేంద్ర అబ్బాయి పేరు, ఆ అబ్బాయి డైలాగ్తోనే మాట్లాడిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ తమ్ముడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని జనాలు గుర్తుపట్టాలంటే నువ్వు అది కట్టుకోలేదు, డిజిటల్లో డ్రెస్ వేసుకోలేదు కాబట్టి డైలాగ్ చెప్పేసి. ఐ లవ్ యూ అను. అదేంటి అభిమానం మేడం. సైడ్ క్యారెక్టర్స్ మీరు చేసినప్పుడు మీ మీద ఉన్న అభిమానం మెయిన్ లీడ్గా చేసినప్పుడు ఇష్టంగా మారింది. ఇన్ని మూవీస్ మెయిన్ లీడ్గా చేశాక ఆ ఇష్టం ప్రేమగా మారకూడదాను. అయినా నేను లవ్ చేయడం తప్పేమో కదను, నిన్ను లవ్ చేయడం మాత్రం తప్పు కదను. ఎందుకంటే ఈ భూమి మీద 800 కోట్ల మంది జనం ఉన్నారు. అందులో 5,000 మంది పరిచయం ఉంటారు, 4,000 మందితో చదువు ఉంటాం. అందులో ఒక 100 మంది క్లోజ్ అయ్యి ఉంటే 20 మందికి తప్పకుండా నచ్చేస్తాను. అందులో ఒక 10 మంది ధైర్యం చేసి నేను ప్రపోజ్ చేయడానికి వస్తే సారీ నా మనసులో ఇంకొకరు ఉన్నారు అండ్ ఈజ్ ద లవ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పాల్సి వస్తే ఆ ఒక్కని నేను అవ్వాలనుకున్నాను. యాక్చువల్గా నేను చెప్దాం అనుకున్న విషయం 2 నిమిషాలు ముందే చెప్పేశాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఆపేస్తే నువ్వు చెప్తారేమని. ఇప్పుడు ఇదంతా ఆపేసి ఇంకోసారి ఐ లవ్ చెప్తున్నాను. ఐ లవ్ యూ అను. ఓకే, అనుభవం ఏమనింది ఈ మాటకి? రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు అనుపమ గారికి. చూసి ప్లీజ్ అయిపోయి థ్యాంక్ యూ అని చెప్పి ఇంకా థ్యాంక్ యూతో సరిపెట్టారు కానీ ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు. ఓకే, అంటే ఆ ఈవెంట్ మొత్తానికి నీడేలాగే హైలైట్ అయింది. బట్ అంటే నీ ఫీలింగ్ ఏంటి? వైరల్ అయింది కదా నీ కంటెంట్ అసలు. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్న కష్టానికి ఒక్కసారిగా ఆ మాత్రం ఒక 10% వాల్యూ దక్కింది అనిపించింది ఆ రోజు వైరల్ అయిన వీడియోకి. ఎందుకు అనుపమ అంత ఇష్టం? ఎందుకు? అనుపమ గారి యాక్టింగ్, ఆ క్యూట్నెస్, ఆ కట్అవుట్, ఆ ఫిజిక్ మొత్తం అనుపమ గారు అంటే ఇష్టం. మన భవతి మూవీ నుంచి చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి వాచ్ చేస్తున్నాం మూవీస్. ఆమె మూవీ లిస్ట్ బాగా ఐడియా ఉన్నట్టుంది. 2015లో మనకి మలయాళంలో ప్రేమంతో చేశారు. మనకి అదే మూవీని 2016లో మనకి ఇక్కడ ప్రేమ అండ్ ఆతో రిలీజ్ చేశారు. తర్వాత 2017లో మనకి మెయిన్ లీడ్గా సతమణ భవతి అండ్ ఉన్నదొకటి జిందగీ. 2018లో హలో గురు ప్రేమ కోసమే కృష్ణార్జున యుద్ధం. మనకి 2022లో రౌడీ బాయ్స్. మనకి 2024లో ఏగలు టిల్లు స్కేరు. ఓకే, ఏం చదువుకున్నావు తప్పుడు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ అన్న. డిగ్రీ చేస్తున్నావు, పాస్ అయినావు అన్ని సబ్జెక్టులు? అయిపోయినా కదా. ఓకే, అండ్ అంటే అనుపమ అంటే ఒకప్పుడు ఆ నుంచి ప్రేమలు అంటే తమిళ మూవీ నుంచి తెలుగు వచ్చిన తర్వాత చాలా ట్రెడిషనల్ క్యారెక్టర్లు చేసింది. ఉన్నట్టుండి ఏమొచ్చిందో తెలియదు, రౌడీ బాయ్స్తో రొమాంటిక్ అయిపోయింది, బోల్డ్ క్యారెక్టర్ చేసింది. అప్పుడు చాలా మంది అయితే ఏడ్చారు, ఫ్యాన్స్ అయితే ఏడ్చారు. అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? బయటికి వెళ్ళలేదు కానీ మనసులో నా ఫీలింగ్ కూడా యాడ్ అంటే మనం రియల్గా కూడా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాం లేదంటే ఇష్టపడుతున్నాం అంటే ఆ అమ్మాయి ఇంకొకరితో క్లోజ్గా ఉంటేనే మనం చూడలేం. అలాంటిది ఇంత బోల్డ్ క్యారెక్టర్ చేసిందంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. యాజ్ ఏ అభిమానిగా నాకు కూడా అలాగే అనిపించింది. కాకపోతే మనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్, తప్పదు. సో ఆవిడ చేయాల్సి వచ్చింది. అండ్ ఆవిడ ఈ క్వశ్చన్ చాలా మంది అడిగితే ఒకటే ఆన్సర్ చెప్పింది, రోజు అన్నమే తింటా ఒకరోజైనా బిర్యానీ తినాలనిపించదా, లేదా రోజు బిర్యానీ తింటా ఒకరోజైనా మార్చదా అనిపించదా. ఆ టైప్లో రోజు ట్రెడిషనల్గా కాదు, ఒక్కరోజైనా డిఫరెంట్ కాస్ట్యూమ్ వేసుకొని డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలనిపించాలి కదా, అలాగ అనిపించింది, చేశారు. డిజిటల్ చూసావా? టిల్లు స్క్వేర్ చూసాను. స్క్వేర్ ఎలా ఉంది? స్క్వేర్ డీజే టిల్లు మీద డబుల్ ఉందన్న నాకైతే. అంటే ఒక దాంట్లో కాదు, కామెడీ రొమాన్స్ అన్నిటిలో కూడా దానికి డబుల్ అనిపించింది. అంటే మితి మీరిన రొమాన్స్ ఉందంటున్నారు. మితి మీరిన రొమాన్స్ అని మనకి ట్రైలర్లో చూపించారు కానీ మూవీలో లేదు. ఓకే, అంటే ఫ్యామిలీ చూడగలరా సినిమా? అంటే కొన్ని ఒక 15 మినిట్స్ పర్లేదు అనుకుంటే చూడగలరు. ఆ 15 మినిట్స్ కూడా డిస్టర్బెన్స్ అవుతామంటే చూడలేదు. టిల్లు అంటే ఇంకా గొడవలు తప్పవా అంతేనా? ఇంకా మళ్ళీ పార్ట్ 3 కూడా ఉందంట. 3 కూడా ఉందట. ఇప్పుడు ఎవరిని తీసుకొస్తారో, టిల్లు అంటే మారడు అసలు. ఓకే, అండ్ తమ్ముడు ఇంకొక విషయానికి వస్తే అనుపమ చాలా మంచి యాక్టర్. చాలా కార్తికేయ సినిమా ద బ్లాక్ బస్టర్ పాటు మళ్ళీ డీజే టిల్లు మంచి హిట్, మంచి ఫామ్లో ఉంది. బట్ ఏ హీరోతో చేస్తే బాగుంటుంది అనుపమ? నాకు ఇష్టమైన హీరోతో చేస్తే బాగుంది అనిపిస్తుంది అన్న, రామ్ చరణ్. ఓకే, అంటే ఇష్టమైన హీరో ఈయన ఆ పేరు అలా స్క్రీన్ మీద చూస్తే ఇంకా చాలు అనిపిస్తుంది. రౌడీ బాయ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ గారు వచ్చారు, గుర్తుందా? అనుపమ గారి గురించి ఎలా చూసిందా అనుపమ గారు అంత పెద్ద హీరో పొగుడుతుంటే ఆశ్చర్యంగా, అంటే గూస్ బంప్స్ తో చూస్తారు. అండ్ నాకు ఇష్టమైన పేరుని అలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. తెర మీద కూడా చూడాలని నా ఆశ. ఓకే, అట్ సేమ్ టైం రంగస్థలం ఆడిషన్ కి అనుపమ వచ్చిందంట. సుకుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు, ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చెప్పారు. ఓకే, అనుపమ వచ్చింది, చిన్నపిల్ల, కొంచెం భయం వేసింది, తీసుకోలేదు అని. ఒకవేళ సమంత కాకుండా అనుపమ పడింటి రంగస్థలంలో హీరోయిన్ గా
ఎలా ఉండేది? మా ఫ్యాన్స్ అందరికీ పండగే ఇంకా. ఓకే. మా ఫ్యాన్స్ అందరికీ అయితే చాలా ఆనందంగా ఉంటుంది. ఎస్పెషల్లీ నాకైతే ఇంకా ఆ సినిమాని థియేటర్లో నేను ఎన్నిసార్లు చూస్తుంటే నాకే తెలియదు, 100 సార్లు చూద్దునేమో. ఓకే. అంటే నెక్స్ట్ రామ్ చరణ్ ఉంది, సుకుమార్తో ఉంది. సుకుమార్తో ఉంది, అనుపమ గారు చేస్తే బాగుంటుంది. పెడితే బాగుంటుంది, ఒక రోల్ అన్న పెడితే బాగుంటుంది. చిన్న చిన్న క్యారెక్టర్ పెట్టినా చాలన్న. సేమ్ టైం తమ్ముడు హైదరాబాద్ అంటే ఎక్కడ మీది ప్రాపర్? వైజాగ్ అన్న. వైజాగ్ దగ్గర లోకల్ పల్లెటూరు. ఎప్పుడు వచ్చినావు? 1.5 year అవుతుందన్న. 1.5 year. ఏం చేస్తున్నావు వచ్చిన నుంచి? ఏంటి? ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నీ గోల్ ఏంటి అసలు? యాక్టింగ్, ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టర్ అవ్వాలని. ఓకే. ఏం చేస్తున్నావు? యాక్టింగ్ చేస్తున్నావా? యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ, ఇన్స్టాగ్రామ్లో అండ్ ఇలాగే వైరల్ వీడియోస్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, రివ్యూస్, ఆడిషన్స్ ట్రై చేస్తున్నాను అన్న. ఓకే. అండ్ అంటే యాక్టర్ అంటున్నావు, చాలా కష్టం తెలుగు ఇండస్ట్రీ. కష్టపడితే ఏదైనా సులువే కానీ కొంచెం కష్టం, ఎన్ని మాటలు చెప్పినా. తిరుగుతున్నావు ఆడిషన్స్కి? తిరుగుతున్నానన్న. మనకి ఫేక్ ఉంటున్నాయి, ఒరిజినల్ ఉంటున్నాయి, అది తెలుసుకొని మనం వెళ్తే ఓకే. ఓకే. అండ్ కొంతమంది ఆడిషన్లో డబ్బులు అడుగుతారంట. అదే ఫేక్ అన్న, డబ్బులు అడిగారు. ఎప్పుడన్నా అడిగారా నిన్న ఆడిషన్కి వెళ్ళినప్పుడు? నేను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కూడా 2-3 ఆడిషన్స్ అమౌంట్ అడిగారు. ఎంత అడిగారు? 5,000, 10,000. నా దగ్గర అమౌంట్ టైట్గా ఉండేది. నాకు యాక్టర్ అవ్వాలని ఉన్నా కూడా అమౌంట్ టైట్గా ఉండేది. అమౌంట్ లేదని నేనైతే ఆగిపోయాను. లేదంటే యాక్టింగ్ అంటే పిచ్చి మీద డబ్బులు ఉంటే నేను ఇచ్చేసి వెళ్ళిపోతాను. అయ్యో, ఉంటే ఇచ్చేస్తాను. ఉంటే ఇచ్చేసేవాడిని. అంటే నాలాంటి పిచ్చోళ్ళు ఎంతమందిని వాళ్ళు ట్రాప్ కూడా చేస్తున్నారు అలాగే. ఓకే. అండ్ సేమ్ టైం ప్రాపర్ వైజాగ్ పల్లెటూరు అన్నావు, బట్ ఓకేనా? వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ? ఓకే అన్న, సెటిల్డ్. ఓకే. ఇంకొక విషయానికి వస్తే నువ్వు చాలా చక్కగా డైలాగ్ అంటే ధనుష్ సార్ సినిమా కూడా చెప్పినావు, నేను విన్నా. అసలు ఎంత బాగా, నాకే చాలా ఆనందంగా అనిపించింది. ఏంది ఇంత బాగా చెప్తాడు అబ్బాయి అనుకున్నా. ఒకసారి ధనుష్ డైలాగు చెప్తానన్నా. ఏరా ఎర్రి పప్ప, అసలు ఏమాత్రం కష్టపడకుండా, ఏ క్వాలిఫికేషన్ లేకుండా, కేవలం మీ నాన్న ఉన్నాడని ఒకే ఒక కారణంతో డైరెక్ట్గా ఎండిచెల్లో కూర్చున్నా నీకే అంత పొగరుంటే, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి, 10th క్లాస్ కష్టపడి చదివి పాస్ అయ్యి, ఇంటర్లో ఈజీగా ఉన్న కోర్సులన్నీ వదిలేసి కేవలం ఎంపీసీ చదివితే ఇంజనీరింగ్ అవుతామని చెప్తే, కష్టమైన అదే కోర్స్ తీసుకుని మ్యాథ్స్ కో ట్యూషన్, ఫిజిక్స్ కో ట్యూషన్, కెమిస్ట్రీ కో ట్యూషన్ అంటే రోడ్లు పట్టి తిరిగి ఆ ఫీజు కట్టాలి, ఈ ఫీజు కట్టాలని అమ్మనాల్లో ఇబ్బంది పెట్టి, తేరా బోర్డు ఎగ్జామ్లో పాస్ కావడానికి ఫ్లాస్క్లో టీ పెట్టుకుని, అల్లారం పెట్టుకుని, రాత్రంతా చదివి, పొద్దున్నే లేచి మళ్ళీ చదివి, తేరా బోర్డు ఎగ్జామ్లో పాస్ అయ్యాక ఎంసెట్లో మంచి ర్యాంక్ రాక, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని, అప్పటికీ సరైన ర్యాంక్ రాక అమ్మనగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి, టీఎం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th year దాకా ఉన్న సబ్జెక్ట్స్ అన్ని 4th year ఒకేసారి క్లియర్ చేసుకుని సొసైటీలోకి వస్తే, ఉద్యోగులైనదవా అని అందరూ తిడుతుంటే, తిండి దండగా ఎందుకు పనికిరావు తిండి దండగా మా నాన్న తిడుతుంటే, ఒక్కో మెతుకు గొంతుకులో దిగ్గక ముళ్ళులో గుచ్చుకుంటుంటే, ఎవరో ఒక మహానుభావుడు దయించే ఛాన్స్ ఇస్తే దాన్ని కూడా లాగేసుకుందామని చూస్తాను. ఇలాంటి బేవర్స్ కానీ ఎదిరించి ఇప్పుడు నీ ముందు నుంచి మాట్లాడుతున్న ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ని నాకు ఎంత ఉండాలరా. అమూల్ బేబీ ఎంతవరకు ఒకరిని విలన్గానే చూసావు, హీరోగా చూడలేదుగా, చూపిస్తా. సూపర్. ఇంత ఇంత నీ మెమరీలో పెట్టుకున్నది, అది హైలైట్ పార్ట్. ఓకే. అక్కడ డైలాగ్ చెప్పావు కదా ధనుష్ సార్ దగ్గర, ఓకే, ఎలా అనిపించింది వైబ్? ఆడియన్స్ రెస్పాన్స్ ఒక ఎత్తు అయితే, ధనుష్ గారు అండ్ అదే సంయుక్త మేనన్ గారు వెనక్కి తిరిగి మరి క్లాప్స్ కొట్టారు నేను డైలాగ్ చెప్తుంటే. చాలా ఈ జీవితానికి అనేసి అంటే నేను ట్రై చేస్తున్న దానికి ఎంతో కొంత వచ్చిందని హ్యాపీ అనిపించింది. అండ్ సుమ గారు కూడా 2 నిమిషాలు మైక్ ఇచ్చి నీకే అంత మాట్లాడాలని ఉంటే 16 సంవత్సరాల నుంచి మైక్ పట్టుకుని నాకెంత ఉండాలి నాయంద్ర, పద చూసుకుందాం అని చెప్పి నా పేరు చెప్పడం. అండ్ స్టేజ్ మీద అందరూ నించున్నప్పుడు ఇందాకలా డైలాగ్ బాగా చెప్పిన నాగేంద్ర ఎక్కడని చెప్పి నన్ను లేపి నా కోసం చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్న. సుమ గారి నోటంట నాకు నాగేంద్ర బాగా చెప్పాడు అనిపిస్తే చాలా అనిపించింది అన్న ఆ టైంకి అయితే. తర్వాత సుమ గారిని ఎప్పుడన్నా కలిసావా? సుమ గారిని 2-3 ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో వచ్చారు, బట్ కలడం అయితే జరగలేదు. ఓకే. అండ్ ఇంకొక విషయానికి వస్తే మీ ఫేవరెట్ హీరో ఎవరు? అనుపమ హీరోయిన్, బట్ హీరో ఉండాలిగా. రామ్ చరణ్ చెప్పారు, సారీ. ఓకే. రామ్ చరణ్ గారి సినిమాలు ఏ సినిమా అంటే బాగా ఇష్టం నీకు? రంగస్థలం అన్న. రంగస్థలం. అంతకుముందు మొగధీర, చిరుత, చాలా సినిమాలు ఉన్నాయిగా. అన్ని ఉన్నప్పటికీ రంగస్థలం అన్నిటిని డామినేట్ చేసింది అన్న. ఓకే. అండ్ ఎప్పటి నుంచి ఇష్టం రామ్ చరణ్ గారు? ఏ సినిమా నుంచి ఫ్యాన్? అంటే మా నాన్నగారు వాళ్ళు చిరంజీవి గారికి ఫ్యాను. చిరంజీవి గారి కొడుకు ఇంట్రడ్యూస్ అవుతున్నారని అంటే వాళ్ళకి ఎంత పిచ్చితో ఉందో ఆ పిచ్చితో నన్ను తీసుకెళ్లారు. సో యాజ్ ఎ జనరేషన్ గా నేను రామ్ చరణ్ గారికి చిరుత మూవీ నుంచి ఫ్యాన్ అయిపోయాను. ఓకే. అండ్ ఇంకొక విషయానికి వస్తే అంటే ప్రతి ఇంట్లో మెగా ఫ్యామిలీ ఫ్యాన్ ఒకరైనా ఉంటారు కదా. ఇది వైజాగ్ ఎట్లుంటుంది అక్కడ మెగా ఫ్యామిలీ వైపు? మెగా ఫ్యామిలీ అంటే పడి చచ్చిపోతారన్న. మనకి వైజాగ్లో సంగసార్ థియేటర్ దగ్గర అయితే ఇంకా మెగాస్టార్ సినిమా, మెగాస్టార్ కానీ మెగా పవర్ స్టార్ కానీ ఎవరి సినిమా అయినా హడావిడి అయితే రోడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోద్ది అన్న, మామూలుగా ఉండదు. వైజాగ్ అంటే ఇంకా మెగా ఫ్యామిలీ. ఓకే. అని ఎప్పుడైనా
మెగా ఫ్యామిలీ అంటే రామ్ చరణ్ కానివచ్చు, పవర్ స్టార్ కానివచ్చు, చిరంజీవి గారు కానివ్వచ్చు, ఇలా సినిమాలో టికెట్ లేక అబ్బా దొరికింటే బాగుండు, ఏమైనా బుకింగ్లో దూరి కొట్టేసుకొని తెచ్చిన రోజులు ఏమైనా ఉన్నాయా? లేదన్న, బుకింగ్లో దూరి కొట్టుకున్న రోజులు ఉన్నాయి. టికెట్ దొరకకపోతే బ్లాక్లో నేను కొన్నాను కానీ సినిమాకి అయితే వెళ్ళడం మానేలేదు. ఏ సినిమాకు బుకింగ్లో దూరి కొట్టేసి? ఖైదీ నెంబర్ 150కి దూరి కొట్టుకున్న రోజులు ఉన్నాయి, రచ్చకి దూరి కొట్టుకున్న రోజులు ఉన్నాయి, నాయక్కి దూరి కొట్టుకున్న రోజులు ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి అన్న. మనకి రీసెంట్ గా అంటే మరి ఇంకా ఆన్లైన్ బుకింగ్స్ వచ్చాయి కాబట్టి ఆన్లైన్ లో బుక్ చేసుకుంటున్నాం, కానీ ఒకప్పుడు ఆ ఎంజాయ్మెంటే వేరే. అంటే నీకు టికెట్లు థియేటర్లో తీసుకుంటున్నప్పుడు బాగుందా, ఇప్పుడు బుకింగ్? థియేటర్ లో కొట్టుకొని ఆ కొట్లాటలో మనకి టికెట్ దొరికితే వచ్చే ఆనందమే బాగుందన్న. టికెట్ చిరిగితే చిరంజీవి టికెట్ దొరికితే చిరిగి టికెట్ చేతికి వచ్చిందంటే అది అప్పుడు ఉంటది అన్న ఆనందం అనేది. ఓకే. అండ్ చిన్న ర్యాపిడ్ ఫైర్ తమ్ముడు, నీకు కొంతమంది హీరోల పేర్లు చెప్తా, వాళ్ళ గురించి ఒక డైలాగ్ చెప్పేస్తాయి. నువ్వు డైలాగ్ స్టార్ అని నీ పేరు పెడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారు. రానా నాయుడు అనే క్రిమినల్ నీ తల మీదకి ఎక్కి కూర్చున్నాడు, అది ఓకేనా? రేపు వాడు ఎమ్మెల్యేలో కొన్న ఖర్చు కూడా నీ మీద వస్తుంది. రేపు ఆటోల ధర పెరిగిపోతుంది, పెట్రోల్ ఛార్జీలు పెరిగిపోతుంది, బస్సుల ఛార్జీలు పెరిగిపోతుంది, కందిపప్పు ధర పెరిగిపోతుంది, పిల్లల స్కూల్ ఫీజు పెరిగిపోతుంది, వాడికి దోల ఎక్కువ చెక్తే నీకు దోల తీరిపోతుంది. అది నీకు ఓకేనా? ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవా? టైం లేదా నీకు? టైం లేదా? నీకు ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయితే ఉదయం 4 గంటలకు వెళ్ళి లైన్లో నించొని టికెట్ కొని సినిమా చూస్తావు. నీకు ఇష్టమైన హీరో సినిమా 10 సార్లు 20 సార్లు చూస్తుంటావు. నీ లవర్ ఫోన్ చేస్తే గంటల కొద్ది ఫోన్లో కబుర్లు ఆడుతుంటావు. దానికి టైం ఉంది కానీ దీనికి టైం లేదు. హీరోవారా నువ్వు హీరోవా? నీ ఇంటి కోసం నువ్వేం చేసావు? నీ ఇంటికి నువ్వే కదరా హీరో, చెప్పు. నీ ఇంటికి నువ్వే కదరా హీరో. రేపు రానా నాయుడిని ఎదిరించడానికి హైదరాబాద్ నడి రోడ్డు మీద ఈ రాంబాబు నించుంటున్నాడు, నువ్వు వస్తున్నావు, మనిద్దరం కలిసి రానా నాయుడిని ఎదిరిస్తున్నావు. ఓకే అబ్బా, థియేటర్లో ఈ డైలాగ్ చూసేటప్పుడు అయితే గూస్, ఆ క్లైమాక్స్ లో ఆ సీన్ చూస్తుంటే ఇంకా ఎక్కిపోద్ది. ఓకే. అండ్ అంటే కళ్యాణ్ గారు సినిమాలో డైలాగ్ చెప్పేటప్పుడు ఎంత ఎమోషనల్గా ఉన్నారో రియల్ లైఫ్లో కూడా అలానే ఉంటాడు ఆయన. సొంత ఇల్లు నమ్మి మరీ ప్రజలకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో ఉన్న ఇల్లు స్థలం అన్ని అమ్మేస్తున్నారు అన్న. ఓకే. అలాంటి క్యారెక్టర్ అనేది. ఓకే. అండ్ ఎలా అంటే వైజాగ్ అన్నావు, ఏపీ అన్నావు, ఏంటి నీ ఒపీనియన్ ఏంటి కళ్యాణ్ గారి మీద? జనసేన టీడీపీ అలయన్స్ పెట్టుకున్నారు కదా. అంటే అతను మనకి పొలిటీషియన్లోకి రాకముందే అతనంటే అభిమానం మెగా ఫ్యామిలీగా. అప్పటి నుంచి అతను హెల్ప్ చేయడం ఇలాంటివి చేశారు. అండ్ పొలిటీషియన్లోకి వచ్చిన తర్వాత కూడా అతను హెల్పింగ్ నేచర్ అనేది తగ్గలేదు. అంటే సొంత ఇల్లుని ఉండడానికి చోటు లేకుండా సొంత ఇల్లుని కూడా తాకట్టు పెట్టి అమ్మేసి అందరికీ హెల్ప్ చేస్తున్నారంటే ఆ అవసరం ఎవరికి లేదన్న, కానీ అతను చేస్తున్నారు. ఎందుకంటే మా అందరి జీవితాలు బాగుపడాలని, ఏపీలో ఉన్న అందరి జీవితాలు బాగుపడాలని ఆ పని చేస్తున్నారు. ఇంకా అలాంటి వ్యక్తిని అభిమానించడం కాదన్న, అంటే అతన్ని దేవుడిగా ప్రార్థించాలి మా ఏపీ వాళ్ళందరూ. నిజంగా దేవుడే అంటారా? దేవుడే అన్న. అంటే ఇప్పుడు నీకు ఉండడానికి ప్లేస్ లేకుండా నువ్వు ఏం పని చేస్తావు అన్న? అసలు ఒకరి కోసం అంటే చేయరన్న. కళ్యాణ్ గారు డబ్బు కోసమే రాజకీయాల్లోకి వచ్చారని అంటున్నారు, దాన్ని మీరేమంటారు? అన్న అతను ఒక్క సినిమా చేస్తే 50 కోట్లు అన్న, నిమిషానికి 1 కోటి సంపాదించారు వకీల్ సాబ్ సినిమాతోటి. అతనికి ఏముందన్న 2.5 గంటలు చేస్తే ఎంతో డబ్బు వస్తుంది, లేదా ఒక యాడ్ చేస్తే 50 కోట్లు వస్తుంది. డబ్బుల కోసం చేయాలంటే పొలిటీషియన్స్ లో వచ్చే డబ్బు సరిపోదన్న అతనికి, సినిమాస్ లో వచ్చిన డబ్బు కంటే. కానీ అతను ప్రజలకు మంచి చేయాలనేసి అయితే వచ్చారు. సినిమా అంటాడు, రాజకీయం అంటాడు, మాట మీద నిలకడలేదంటున్నారు కళ్యాణ్ గారిని. రాజకీయాల్లో ఉండాలంటే ఎంతో కొంత చేయాలి, ప్రజలకు హెల్ప్ చేయాలి. ఆ చేయాలంటే డబ్బులు ఉండాలి, ఆ డబ్బులు ఉండాలంటే అతనికి సోర్స్ ఆఫ్ ఇన్కమింగ్ ఉండాలి. ఆ ఇన్కమింగ్ అనేది సినిమా. ఓకే. పోయినసారి భీమవరం గాజువాకలో పోటీ చేసి కళ్యాణ్ గారు ఓటమి పాలయ్యారు. సరే పిఠాపురం చేస్తున్నారు, కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు ఈసారి? 90% ఉందన్న. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేసరికి ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటే నాకు ఓటక్కలేదు, నేను పవన్ కళ్యాణ్ గారికి ఓటేద్దామన్నా ఓటక్కలేదు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఫ్యాన్స్ అయ్యి ఉండి ఓటాకు లేని వాళ్ళు ఉన్నారు, అంటే కొంత మోసంలో పడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ అయ్యి ఉండి ఓటాకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ మోసం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అందరూ గెలిపిస్తారని అనుకుంటున్నాం. జనసేన జెండా టీడీపీ జెండా 2 కలిసి ఊగుతాయి. ఓకే. అండ్ సినిమాల వైపు వస్తుంటే ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఓకే. అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి సినిమా మీద? మనకి సుజిత్ గారు అంటే సాహోలో ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆ ఎలివేషన్స్ అన్ని చూసాం. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఒకప్పుడు పంజలో చూసాం ఆ టైప్లో. ఇప్పుడు అదే మూడ్లో మనకి మళ్ళీ వస్తున్నారు చాలా రోజుల తర్వాత. ఇక్కడ సుజిత్ గారి డైరెక్షన్ అంటే అండ్ మనకి వచ్చిన టేజర్తో మొత్తం చెరిపేసింది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ వరకు కాదు, మీరు ఎంత పెట్టుకున్నా దానికి మించి ఉంటుందని చెప్పారు సుజిత్ గారు ఆ టేజర్. ఉస్తాద్ భగత్ సింగ్ మన వచ్చిన టీజర్ చూసావా? ఉస్తాద్ భగత్ సింగ్ కూడా చూసాం. డైలాగ్ చెప్తాము, అది గ్లాస్ అంటే గ్లాస్ ఇది గాజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం. ఓకే. నచ్చిందా? టేజర్ నచ్చిందన్న, కాకపోతే ఎక్కువ పొలిటికల్ గా ఉన్నాయి అనిపించింది డైలాగ్స్ అన్ని సెటరికల్ గా. ఓకే. సెటర్ పడినట్టేనా వాళ్ళకు? సెటర్ పడిందన్న. ఓకే. అండ్ రామ్ చరణ్ గారు. అవునన్న, రామ్ చరణ్ గారు మనకి వినవిధ రామాలో డైలాగ్లు ఉంటాయి.
అన్న ఇది మన వాళ్ళు 300 మందిని చంపేశాడు. దారి తెలుసుకోవడానికి ఉందా, దారిలో ఉందా, దారి తెలిసాక ఉందా, మొత్తం 300 మంది అయినా కిక్ రాలే. అన్న ఈయన చంపేయాలా భయపెట్టాలంటే 10 నిమిషాలు, చంపేయాలంటే పావుగంట, ఏదైనా ఓకే సెలెక్ట్ చేసుకో. ఒక్క కొడుక్కి సరైన ట్రైనింగ్ ఉంటే టైమింగ్ లేదు, టైమింగ్ ఉంటే ట్రైనింగ్ లేదు, సరిగ్గా పుట్టినోడు సరైన మొగాడు ఒక్కడు కూడా దొరకలేదు, అంత జంక్ మగదేరలేదన్న. షేర్ ఖాన్ ఆ రాజద్రోహిని నాకు అప్పు చెప్పు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. నీకు మాటిస్తున్న షేర్ ఖాన్ ఒక్కొక్కరిని కాదు 100 మందిని ఒకేసారి రమ్మను. వాళ్ళ లెక్క ఎక్కువైన పర్లేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. ఓకే. అండ్ చరణ్ బాబు సినిమాలో ద బ్లాక్ బస్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ లైనప్ చూసుకుంటే ఆయనది గేమ్ చేంజర్ కానివచ్చు, శంకర్ మూవీ, సుకుమార్ గారు, సుకుమార్, బుచ్చిబాబు, ఈ లెవెల్లో ఉండబోతున్నాయి అసలు. మనకి గేమ్ చేంజర్ అంటే మనకి శంకర్ గారు అంటే అతను సినిమాలు ఎలా ఉంటాయో తెలుసు, హై టెక్నాలజీ, ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీ కంటే అప్డేటెడ్ టెక్నాలజీతో తీసుకొస్తారు సినిమాలు. సో మనం చెప్పాల్సి లేదు, మంచి ఎక్స్పెక్టేషన్స్తో ఉండొచ్చు. అండ్ బుచ్చిబాబు గారితో అంటే ఉప్పుని ఎంత పెద్ద ఇట్టు కొట్టారో తెలుసు. అండ్ ఇందులో కూడా రాయన్ రస్టిక్ అంటున్నారు, ఆ క్యాస్ట్ చూస్తుంటే మైండ్ పోతుంది. ఆ క్యాస్ట్ అందరూ రామ్ చరణ్ క్యారెక్టర్ వింటుంటే మాకు అసలు ఊహలు రావట్లేదు అంటున్నారు. ఇంకా సినిమా అది గేమ్ చేంజర్లో మనం ఫస్ట్ పొలిటికల్గా అంటే పొలిటికల్గా సైకిల్ తొక్కుతూ పాతకాలం ఫోటో చూసాం, ఫోటో లీక్ అయింది. తర్వాత వైజాగ్లో డాన్స్ చేస్తూ కానిస్టేబుల్ని భయపెట్టి చూసాము. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఒక షర్ట్ తోటి మనకి వైజాగ్ లో పొలిటికల్ మీటింగ్ ఒక అని ఎలా అనిపిస్తుంది? ఈ లుక్స్ అంతా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది నీకు అసలు? చాలా అంటే ఎన్ని క్యారెక్టర్స్ అంటే ఎన్ని విధాలు చూపిస్తారో అర్థం అవ్వట్లేదు అండి నిన్ను చూస్తుంటే. మనకి ఫస్ట్ చూసుకుంటే పెద్ద మనిషిలాగా పంచకొట్టు, వైట్ షర్ట్, సైకిల్ అంటే అది వేరే అనిపిస్తుంది. డాన్స్ వేసేటప్పుడు చూస్తే అది యూత్, పొలిటికల్గా ఇది వేరేగా అనిపిస్తుంది. ఇంకెన్ని రకాలుగా చూపిస్తారు అనిపిస్తుంది. మనకి రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్లో అది మరీ మాస్గా ఉంది. ఇది ఇంకా ఎట్లా పాట ఎట్లా జరగండి సాంగ్ నాకైతే నేను లీక్ అయింది అన్నారు, లీక్ అయినప్పుడు నేను వినకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఒక అభిమానిగా లీక్స్ని యాక్సెప్ట్ చేయకూడదు అనుకున్నాను, వెళ్ళలేదు కూడా. నేను రీసెంట్గా ఒరిజినల్గా రిలీజ్ చేసినప్పుడే విన్నాను, నాకైతే బాగానే అనిపించింది. కాకపోతే రామ్ చరణ్ గారు అంత బాగా డాన్స్ వేయగలిగి కూడా అంత సింపుల్ స్టెప్స్ వేయించారా లేదంటే సాంగ్లో దాచిపెట్టారా అని అనిపిస్తుంది వెయిటింగ్. ఓకే. అండ్ అల్లు అర్జున్ గారు మనకి పుష్ప ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. పుష్పలో ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నేను కాలు వేసుకుంటాను, మీ ఓనర్ మీద వేసిందా ఏంది అన్నా, నేను వచ్చి ఇచ్చేదా ముద్దు, ఎక్కడ దొరికింది సంత్రి ఇదే అన్నో అంటుంది, ముద్దు ఎత్తాను అంటుంది మన తమ్ముడు. అండ్ ప్రభాస్ డార్లింగ్ గారు మనకి ఫ్యాన్ ఇండియా స్టార్. ఫస్ట్ అతనే టీఎఫ్ఐ నుంచి. అతని డైలాగ్ అంటే ఒక్క అడుగు ఇది పోటేరియా, నా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా, ఇన్నాళ్ళు ఇదే నేల మీద తిండికేడ్చాం, గుడ్డకేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్ళు తాగి బ్రతుకాం, ఇప్పుడు ఆ కన్నీళ్ళు మరిగాయి, ఎప్పుడైనా వస్తే మాడిపోతారు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, రాజకీయానికి వచ్చినా, రౌడీజానికి వచ్చినా, గొండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, పోర్టుకు వస్తామని చెప్పిన పోర్టుకు బలవుతాయి, తీరంలోని కరతాలు ఎరుపు రంగు పోసుకొని పోటెత్తుతాయి. సూపర్ ఎక్సలెంట్. అండ్ బాబు డైలాగ్ మహేష్ బాబు భరత్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, ఎటువంటి రాగద్వేషాలు కానీ ఏమీ లేకుండా అంతకన్నా శుద్ధితో పాటిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ రాజమౌళి అండ్ మహేష్ బాబు గారి లైనప్ మామూలు కాదు. SSMB 29 ప్యాన్. ఇప్పుడు దాకా మన రాజమౌళి గారు ప్యాన్ ఇండియా తరపున తీశారు, ప్యాన్ ఇండియా హిట్ అయ్యాయి, ఇప్పుడు ప్యాన్ వరల్డ్ గా తీస్తున్నారు, ప్యాన్ వరల్డ్ హిట్ అవుతాయి అంతే. షేక్ అంటారా తెలుగు ఇండస్ట్రీ ఒక స్థాయికి వెళ్తుంది అంటారు. మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ లేదన్న, ఇండియా మొత్తానికి ఇండియా అంటే తెలుగు ఇండస్ట్రీ గుర్తొచ్చేటట్టు చేస్తారు రాజమౌళి గారు దీంట్లో. ఓకే. అంటే తెలుగు ఇండస్ట్రీని చాలా మంది ఎన్నో మాటలు అన్నారు ఒకప్పుడు, ఇప్పుడు అక్కడి నుంచే వచ్చి ఇక్కడ సినిమాలు తీసుకుంటున్నారు. అక్కడి నుంచి వచ్చి వాళ్ళే మన దగ్గర యాక్ట్ చేస్తాం, ఛాన్సెస్ ఇవ్వండి అనడం, వాళ్ళు ఇక్కడికి వచ్చి మన హీరోలతో తీయడం చాలా జరుగుతున్నాయండి ఇప్పుడు టీఎఫ్ఐలో. ఓకే. అండ్ ఇంకొక విషయానికి వస్తే అంటే అందరి హీరోల నుంచి అడిగేసానా? అడిగారన్న ఆల్మోస్ట్ మన అన్న నేను ఫేమస్ అయిన అతని డైలాగ్ అడగలేదన్న. ఎవరి డైలాగ్? సిద్ధు జొన్నలగడ్డ గారు. సిద్ధు జొన్నలగడ్డ, సారీ చెప్పు. మన డీజే టీల్లో డైలాగ్స్ అన్న. రాధిక ఆ గుణపం అనుకో, కునా వాట్ దట్ లాంగ్ ఐరన్ రాడ్ యు పుట్ ఇట్ మై ప్లీజ్ గెట్ ఇట్. ఇంకా ఇక్కడ పెద్ద ఇలాకత మాఫియా జరుగుతుంది. నేనున్న సంగతి నీకు తెలియదు, నువ్వు ఉన్న సంగతి నాకు తెలియదు, మన అందరూ ఉన్న సంగతి ఎవరికైనా తెలుసు అంటే అది ఒక్క నేషనల్ అవార్డు గ్రహీత రాధిక అక్క. ఆవిడ ఆపపోతే మనందరం దేవుళ్ళకి ఆప్తులు అయిపోతాం. ఇంకా చీటింగ్ అంటే ఎలా ఉండాలి, ఇబ్బంది తెలియకుండా ఆయన లాగేయాలి. నువ్వు నిజంగా నీ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా రాధిక? శవం ముందు డ్యాన్స్ వేస్తారు కదా రాధిక, నేను ఆ డ్యాన్స్ కింద వేసి పైకి వచ్చిన. ఇప్పుడు ఢిల్లీ స్క్వేర్లో కూడా అన్న, ఇదిగో నేను నీకు ఏ విధంగా సరిపడగలను చెప్పు రాధిక,
నా పేరు రాధిక కాదు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో కానీ మనిషి అయితే మాత్రం రాధికావే. నువ్వు రాధిక జాతికి చెందిన ఆడపడిచివి. మీరందరూ రాధిక గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతుంటారు. అది ఈడుండదు, ఆడెక్కడ గుట్ట మీద ఉంటుంది. అక్కడ బయటకు వచ్చి పెనకల్స్ వేసుకొని చూస్తుంటారు. టిల్లుగాళ్ళు అప్పంగాళ్ళు ఎవరున్నారో ఎవరు నవలేగాలు చేద్దామా అని. నేను లాస్ట్ ఇయర్ మీ సూపర్ సీరియల్ని కలిసాను రాధిక. ఆవిడ పేరు కూడా రాధికనే. ఆవిడ ర్యాగింగ్ మస్తు ఎంజాయ్ చేసిన. ఒక సిద్ధు ఒక టిల్లు ఉన్నంత వరకు ఒక రాధిక ఉంటుంది. ఒక రోమియో జూలియట్, ఒక లైలా మజ్ను, ఒక టిల్లు రాధిక. అది కారణ జన్ముడు. సిద్ధు అనేవాడు ఒక నార్మల్ హ్యూమన్ అయితే కాదు, ఒక కారణ జన్ముడు. ఈ ఊర్లో చూడు రాధిక, ఈ ఊర్లో ఎన్ని లేడీస్ లప్పంగిల పంచాయతీలు ఉన్నాయి, లేడీ లక్కూరు పంచాయతీలు ఉన్నాయి, అన్ని తెచ్చి నా తెల్ల మీద ఎత్తుకుంటా. హరి ఓం తస్మాత్. భలే ఉంది కదా అసలు రాధిక ఎంట్రీ సినిమాలో ఆ రాధిక లిల్లీ టిల్లు చూస్తుంటే మైండ్ పోతుందన్న. ఓకే అని మళ్ళీ పార్ట్ 3 ఉందంట. టిల్లు క్యూబ్ అట. క్యూబ్. ఓకే, టిల్లు స్క్వేర్ కి ఇంకోటి టిల్లు క్యూబ్. ఓకే, వెయిటింగ్ దానికోసం. ఓకే, ఎలా అనిపించింది అసలు? రికార్డు షేక్ అయితే ఏంటారు ఈసారి? అప్పుడే 3 daysలో మనకి 68 crores అన్న. మనకు ఉండేది 29 crores బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 2 daysలో 25 crores వచ్చింది. 3 daysలో 35 crores వచ్చింది. ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది. ఇంకేంటన్న రికార్డ్స్ బ్రేక్ అయిపోయి మన టైర్ 2 హీరోలకు కూడా చాలా మందికి ఓపెనింగ్స్లో రాలేని రికార్డ్స్ అనేవి, కలెక్షన్స్ అనేవి టిల్లుకి వస్తాయి, టిల్లు స్క్వేర్కి. ఓకే, అండ్ ఎన్టీఆర్ గురించి మర్చిపోయాను నేను. ఎన్టీఆర్ మాస్ అమ్మ మొగుడు. ఎన్టీఆర్ గురించి చెప్పు బ్రో. యమదొంగ డైలాగ్ చెప్పు. యమా ఏమంటివి మానవ జాతి నీచమా. ఎంత మాట. వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి తన భక్తి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదేవి జాతి మా నవజాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్ష గావించి మీ పాసములు సైతం గడ్డి పుస్తగా భావించి ప్రాణహరములైన మిమ్మల్నే ప్రాణభయంతో పరిగెట్టించిన పసిబాడు మార్కండేయుడిదే జాతి మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమన ఏనాడో ప్రతిక్ష మూటగొట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ వేలన చెయ్యుటయ్య. ఎంత వివేకము, ఎంత అజ్ఞానము, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడాదికుడు నరముడదముడు అన్న కించ పాపముని కూకుడు వేలతో సైతం ప్రకలించి వేసుట. ముక్కులు పొందే ముక్కుడు దేవతలు, దిక్కులే లాస్ట్ దిక్పాలకులు, మణిగన్నిచ్చే పంచభూతముల సైతం జై హో నరుడని సింహాసనం అధిష్ఠించుటయ్య. స్వర్ణమనమే రత్న ఖచ్చితాలంకృతమని ఈ సభ మందిరమణ అకుంఠిత సేవ దక్ష పరిహార సమూహ మాధ్యమన భూతల పరిరక్షణ ధర్మ నెలవన రౌరమణ సర్వదా సతత సహస్రత పాప పకిలమైన కుల్ల మత జాతి కోపములను సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన గావించదా. ఎన్ని డౌట్స్? సూపర్, థ్యాంక్స్. బాగా చెప్పినావు. అండ్ దేవరా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? దేవరా మీద అయితే ప్రజెంట్ రిలీజ్ అయిన గ్లిమ్స్ వల్ల కానీ క్యాస్ట్ అండ్ క్రూ వల్ల కానీ నాకైతే ఎక్స్పెక్టేషన్స్ అనేవి వేరే లెవెల్లో ఉన్నాయి. కాకపోతే మనకి రాజమౌళి గారి సెంటిమెంట్ దాటారా లేదా అన్నదే ఉంది. ఎందుకంటే రాజమౌళి గారితో సినిమా తీసారంటే నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అంటున్నారు. ఆ ఒక్క సెంటిమెంట్ నుంచి ఎన్టీఆర్ గారు దాటితే బాగుండు అనిపిస్తుంది నాకైతే. ఓకే, నైస్. దాటాలి దాటితేనే మన టీఎఫ్ఐ బాగుపడిపోద్ది ఇంకా. ఓకే, అండ్ చాలా కష్టపడుతున్నావు. అండ్ ఏంటి యాక్టర్ అయితే వచ్చినావు, బాగుందా? కెరియర్ బాగుందా? ట్రై చేస్తా. ఓకేనా కెరియర్? ఓకే అన్న. ఛాన్సెస్ ఎప్పుడు వచ్చావు హైదరాబాద్కి? ఏ సినిమా రిలీజ్ అప్పుడు అడుగు పెట్టావు? నేను యాక్చువల్గా వైజాగ్లో సీతారామం అనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి జరిగింది. ఆ రోజు ఫస్ట్ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడడం ఇంకా నాకు హైదరాబాద్ వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చి ఫస్ట్ మాట్లాడింది అయితే సార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాను. అలాగే 2 ఆడిషన్స్ కూడా వెళ్ళాను. 2 movies యాక్ట్ చేశాను, చిన్న రోల్. ఓకే, కంగ్రాచులేషన్స్. యాక్టర్గా నీకు మంచి అవకాశం రావాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ చూసారుగా ఫ్రెండ్స్, నాగేంద్ర చాలా చక్కగా మాట్లాడారు. సేమ్ టైం తన యాక్టర్ కావాలని ఇండస్ట్రీకి వైజాగ్ నుంచి వచ్చారు. ఇలానే పోరాడుతున్నాడు. ఈయనకు మంచి అవకాశాలు వచ్చి ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా. న్యూ టాలెంట్ వాళ్ళని అంటే వీళ్ళ వీడియోలు చూసి వీళ్ళ వీడియోలు వైరల్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి పాదాభివందనం. అటు యాక్టర్ సక్సెస్ కావాలి ఈ అబ్బాయి నాగేంద్ర. అండ్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.